నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీపాద మీ సేవలు మరువం. మాజీ స్పీకర్కు ఘన నివాళులు. విజ్ఞానం, వినోదం, ఉల్లాసం, ఉత్సాహం పాఠశాలల్లో ఆకట్టుకున్న ఈవెంట్స్. పేదింట గృహజ్యోతి, విద్యుత్ జీరో బిల్లులు షురూ. ఇక వార్తల వివరాలు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రజాప్రతినిధులు, అధికారులు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు ఇతర అధికారులు శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అధికారులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీపాదరావు కాటారం మండలం ధన్వాడ సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రజల గుండెల్లో నిలిచారని గుర్తు చేశారు. అత్యుత్తమ సేవలు అందిస్తున్న సాహితీవేత్తలు, కవులు, నటులు, పలువురు ప్రముఖులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ప్రముఖ రచయిత గండ్ర లక్ష్మణరావు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత వారాల ఆనంద్తో పాటు ఎస్ సంపత్ కుమార్, గొల్లపల్లి రవీందర్, రతన్ కుమార్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని బస్టాండ్ ఎదుట గల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మేయర్ సునీల్ రావు, కమిషనర్ శ్రీనివాస్. అనంతరం బస్టాండ్ చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు వేసి వారి సేవలను గుర్తించారు మేయర్. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్ర స్పీకర్గా అనేక సేవలు అందించారని, వారి సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తుందని తెలిపారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క మాజీ స్పీకర్, మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ మరి శ్రీపాదరావు గారి యొక్క జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. మరి వారు కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ జిల్లాలోని మంత్రి నుంచి 3 సార్లు శాసనసభగా గెలిచారు. మరి గ్రామ స్థాయి నుంచి ఒక గొప్ప రాజకీయ నాయకునిగా, 2 సార్లు సర్పంచ్గా, అంతేకాకుండా మహాదేవ్పూర్ సమితి ప్రెసిడెంట్గా, అంతేకాకుండా మంత్రి ఎల్ఎంబి బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేసిన తర్వాత 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత వారి యొక్క బ్రహ్మాండమైన వేవ్లో కూడా తట్టుకొని మొదటిసారి శాసనసభ గెలిచినటువంటి గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారు. అదేవిధంగా 85లో కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ప్రచండమైన గాడుపును తట్టుకొని రెండోసారి కూడా శాసనసభ గెలిచినటువంటి గొప్ప నాయకులు శ్రీపాదరావు గారు. 89లో కూడా గెలిచి హ్యాట్రిక్ శాసనసభ గెలిచిన తర్వాత 91లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్గా కూడా ఎన్నికై వారు అనేకంగా కరీంనగర్ జిల్లాకు, రాష్ట్రానికి సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్లో డీసీసీ సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని డీసీసీ ఆఫీసులో బస్టాండ్ చౌరస్తా వద్ద గల విగ్రహానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పద్మానగర్ డీసీసీ ఆఫీసులో ఆయన చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం బస్టాండ్ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు వైద్యుల అంజన్ కుమార్, సమద్ నవాబ్, చెర్ల పద్మ, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్, సిరాజ్ హుసేన్, గుండాటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శ్రీపాదరావు గారికి ఈరోజు తన జన్మదిన సందర్భంగా కరీంనగర్ జిల్లాలో విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయనే స్పీకర్గా, ఎమ్మెల్యేగా వివిధ హోదాలకు వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అజాతశత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి, ఎవరికి కూడా ఏమాత్రం కూడా కీడు తలపెట్టినటువంటి వ్యక్తి, ప్రజల కోసం, ప్రజల హితం కోసం సేవ చేసినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయనను ఎప్పుడు స్మరించుకుంటూ ఈరోజు కూడా 87వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అదే సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ బస్టాండ్ ఎదురుగున్న కాంప్లెక్స్ దగ్గర నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా నుండి తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, దుద్దిల్ల శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా కరీంనగర్లో పెద్ద ఎత్తున వారి జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా అధికారికంగా కూడా ఈ సంవత్సరం జరుపుతూ ఉన్నారు. మరి వారి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికే కాదు, అదేవిధంగా కరీంనగర్కే కాకుండా మారుమూల ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రజల గుండెలో నిలిచిపోయినటువంటి నాయకులు. వారు రాజకీయాలకు ఆదర్శంగా రాజకీయాలు నడిపినటువంటి గొప్ప నాయకులు. వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు అంతా కూడా వారి మార్గంలో పయనించడానికి ప్రయత్నం చేస్తామని, వారి మార్గంలో మేము ముందుకెళ్తామని చెప్పి వారి జయంతి సందర్భంగా ప్రతినబూని వారి యొక్క సేవలను కొనియాడుతూ వారిని మార్గంగా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారికి జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడే వారి విగ్రహం ముందు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పలు వేడుకలు జరిగాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించగా దీనికి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. నగరంలోని అచీవర్ స్కూల్లో ఫన్ గేమ్స్, లక్ష్మీపూర్ శ్రీ వేదం స్కూల్లో చారిత్రాత్మక కట్టడాల ప్రాజెక్టుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 5వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గొల్ల శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ సందీప్ రెడ్డి విద్యా వాలంటరీ ఉపాధ్యాయుల కొరకు 30,000 రూపాయల నగదును అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావు, ఎంపీడీఓ నర్సయ్య, ఎంఈఓ మధుసూదనాచారి, వైస్ ఎంపీపీ గోపు మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు ముద్దసాని శ్రీనివాసరెడ్డి, రామిడి తిరుపతి, రేమిడి శ్రీనివాసరెడ్డి, రామిడి తిరుమల రెడ్డి, కనకం అశోక్, దూలం దేవేంద్ర పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులు ఉంటారు, విద్య మంచిగా బోధిస్తారు, వాళ్ళు ట్రైన్డ్ టీచర్స్ అని వాళ్ళను నమ్మి మీ పిల్లల భవిష్యత్తును వాళ్ళు చేతిలో పెట్టిన మరీ తల్లిదండ్రులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. నేను ప్రతిచ్చిన తల్లిదండ్రులకు, బ్రతక నేర్పిన ఉపాధ్యాయులకు జీవితాంతం మనం రుణపడి ఉండాలని, హంగులు ఆర్భాటాలు చూసి పిల్లలను ప్రైవేట్ స్కూల్లో వేసి ప్రైవేట్ స్కూల్లో దోచుకుంటున్నారని మళ్ళీ కంప్లైంట్ చేసి పిల్లలకు చదువు రాకపోతే ఎవరిని అడగాలో తోచని స్థితిలో కార్పొరేట్ హాస్పిటల్స్కి పోతా ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మందికి ప్రభుత్వ పాఠశాలలన్నా, ప్రభుత్వ వైద్యశాలలన్నా ఒక విధమైన ఏహ్య భావము లేకపోతే చులకన భావం ఉన్నది కూడా. కానీ మా పచ్చనూరు గ్రామంలో మా యొక్క చెల్లెళ్ళు, అక్కలందరూ కూడా మీ యొక్క పిల్లల మంచి భవిష్యత్తు కోసం, ఉజ్వల భవిష్యత్తు కోసం నేను ప్రధానంగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కరీంనగర్ కోతిరాంపూర్ అచీవర్స్ యాక్టివ్ పాఠశాలలో ఫ్యామిలీ ఫన్ ఫీస్టా పేరిట తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలకు సరదా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిత్యం వారి వారి పనులలో బిజీగా గడిపే తల్లిదండ్రులు, పేరెంట్స్కి ఆట విడుపుగా ఫన్ గేమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ పల్లవి, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 5 ఉమెన్స్ డే సందర్భంగా మరియు ఈ ఆధునిక కాలంలో పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళ పిల్లలతో ఆటలాడుకునే సమయం ఉండదు కాబట్టి మేము రకరకాల ఒక 30 రకాల గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నర్సరీ టు సెకండ్ క్లాసు, మధ్యాహ్నం వచ్చేసి 3rd క్లాస్ టు 10th క్లాస్ పేరెంట్స్ అందరికీ రకరకాల యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ యాక్టివిటీ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం పేరు ఫ్యామిలీ ఫన్ ఫీస్టా అంటే F3 అని పెట్టాము. దీనికి అధిక సంఖ్యలో పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు పాల్గొన్నారు. ఇది చాలా ఆనందకరం. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో వారు కూడా వాళ్ళ పిల్లల కోసం మా టైం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ. అయితే డైలీ రావడం, తీసుకెళ్ళడం ఓన్లీ ఇదే జరుగుతుంది. ఈరోజు ఏంటంటే పేరెంట్స్ అందరికీ గేమ్స్ ఆడిపించడం వల్ల పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఒక ఆనందం వస్తుంది. పిల్లలతో గేమ్స్ ఆడుతున్నాం, యాక్టివిటీస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ బాగుంది. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ బాగుంది. ఇంట్లో పిల్లలతోటి ఆడుకోవడం ఇబ్బంది ఉంది, కానీ ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాం పిల్లలతో పాటు. అండ్ మేనేజ్మెంట్ కూడా చాలా పేరెంట్స్తో బాండింగ్ అనేది జరుగుతుంది, చాలా బాగుంది. కరీంనగర్ జిల్లా శివారులోని లక్ష్మీపూర్ శ్రీ వేదం స్కూల్లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. చారిత్రాత్మక కట్టడాల నమూనాలను ప్రదర్శించి వారి విశిష్టతను వివరించారు విద్యార్థులు. ఇందులో చార్మినార్, కుతుబ్ మినార్, కళాతోరణం, మైసూర్ ప్యాలెస్ తదితర ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని చారిత్రాత్మక కట్టడాలను తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శ్రీ వేదం ఉన్నత పాఠశాలలో చారిత్రాత్మక కట్టడాలైనటువంటి కుతుబ్ మినారు, చార్మినారు, కళాతోరణము, మైసూర్ ప్యాలెస్, లోటస్ టెంపుల్, ఇండియన్ గేట్ అటువంటి చారిత్రక కట్టడాలను నమూనాలను తయారు చేసి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. మన విద్యార్థులకు ఈ రోజుల్లో వాటి యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కోసం మా దగ్గర ఉన్న టీచర్లు వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి మా ఏఓ సార్ గారు, మా టీచర్లు కానీ అందరికీ నైపుణ్యతని చారిత్రాత్మక కట్టడాలను నమూనాలు నిర్మాణం చేసి ఎగ్జిబిషన్ జరుగుతుంది. రాను ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి ఈ నిర్మాణాలు కనుమరుగవుతున్న ప్రదేశంలో చాలామందికి తెలియదు. వాటి హిస్టరీ గురించి కానీ, వాటి నిర్మాణం చేసిన రాజుల గురించి కానీ వాటి గురించి తెలియడం కోసం ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఆ చరిత్ర ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి నిర్మాణ దృశ్యాలు మన విద్యార్థులకు తద్వారా తల్లిదండ్రులకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. వీటి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశమే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. డబ్బుతో కొనలేనిది చదువు ఒక్కటే అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత దేవేందర్ రెడ్డి, ఎంపీడీఓ విజయ్ కుమార్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, గవ్వ రాజేందర్, బండారి రమేష్, పోలు రాము, సుంకె నరేందర్, పోలు రమేష్, తొర్తి అరవింద్ పాల్గొన్నారు. We have to learn so many things in the school. మనము అనుకుంటాము అదే ఒక తెలుగులో ఒక మొక్కై వంగనిదే మాణై వంగున అని. చిన్నప్పుడు ఆ బ్రెయిన్ యొక్క అబ్జర్ప్షన్ పవర్ చాలా ఉంటుంది. అది ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనార్మస్ పవర్. బ్రెయిన్ గురించి చెప్పాలంటే ఏదైనా ఈ రోజు లోపల మనం కంప్యూటర్ని చూస్తున్నాం, ఇట్లా అనగానే అది ఎన్నో విషయాలు చెప్తుందని. కానీ మనది సూపర్ కంప్యూటర్. ఆ కంప్యూటర్ అనుకున్న వాళ్ళమే మనము. కాబట్టి మీరందరూ కూడా చాలా వరకు ఇప్పుడు నేర్చుకుంటేనే చాలా నేర్చుకుంటాం. మనం అందు గురించే ఎప్పుడైనా కూడా గణితాలు, గుణింతాలు ఏదైనా కూడా చిన్నప్పుడే నేర్పిస్తారు. కాబట్టి మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే పేరెంట్స్ శ్రద్ధ తీసుకొని నేర్పించాలని నేను కోరుతా ఉన్నాను. చాలామంది గొప్ప మహానుభావులు
ఎందరో మనకు తెలుసు, వాళ్ళందరికీ కూడా గౌరవం దక్కింది వాళ్ళ డబ్బుల వల్ల కాదు. ఈరోజు మీరు ఏపీజే అబ్దుల్ కలాం తీసుకోండి, ఆయనకు కేవలం ఆ చదువు వల్లనే. మీరందరూ చూస్తుంటారు, ఆయన రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు చాలా పేద పరిస్థితుల నుండి వచ్చిన వాళ్ళు. కరీంనగర్ భగత్ నగర్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో శరత్ మ్యాక్స్ విజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో వయోవృద్ధులకు కంటి పరీక్షలు చేశారు. అవసరమున్న వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, డే కేర్ సెంటర్ అధ్యక్షులు జనార్దన్ రావు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు హన్మకొండలోని శరత్ ఆసుపత్రిలో లేజర్ శస్త్రచికిత్సలు చేస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓల్డేజ్ డే కేర్ సెంటర్ ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. డే కేర్ సెంటర్ తరఫున ఈ శరత్ మ్యాక్స్ అనే వారిని సంప్రదించిన తోడనే మా యొక్క ఈ వృద్ధులకు అక్కడికి వచ్చేటువంటి గారు కానీ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా వారు వచ్చి శస్త్రచికిత్స చేయడమే కాకుండా ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా వరంగల్ తీసుకుపోయి ఫ్రీగా తీసుకొచ్చి తిరిగి పంపించేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినందుకు మా యొక్క ఈ డే కేర్ సెంటర్ ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధానంగా ప్రతి నెలకు కూడా వచ్చి మా యొక్క పెద్దలను చూస్తున్నటువంటిది చేస్తున్నటువంటి మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో బాగుపడే విధానంగా కానీ బీదవాళ్ళకు అక్కడికొచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసుకున్నందుకు దీనికి వారు చేసే సేవగాక మాతోడు కూడా సేవను చేసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కరీంనగర్లో ఈరోజు శరత్ మ్యాక్స్ విజన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర శిబిరంలో చాలామంది మా యొక్క సభ్యులు వచ్చి పాల్గొన్నారు. అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఉచిత నేత్ర శిబిరము అందరూ మా సభ్యులకు అక్కడికి వచ్చే విధంగా ఉంది. అయితే పెన్షనర్సే కాకుండా ప్రతి సీనియర్ సిటిజన్ కూడా ఈ యొక్క సేవలను వినియోగించుకోవచ్చు. వారు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి వరంగల్ తీసుకెళ్ళి అక్కడ హన్మకొండకు తీసుకెళ్ళి అక్కడ వారి హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ నిర్వహించి వారికి మళ్ళీ ఉచితంగానే ఇక్కడ పంపించేస్తారు. మరి వారికి లెన్స్ మాత్రము వారు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మన సారు కేశవరెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. డే కేర్ సెంటర్లో ఐ క్యాంప్, సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ భాగంలో ఈరోజు ఒక 60 మంది వచ్చి చూపించుకున్నారండి. తమ సమస్యలు అనేటివి మేము చూసి పరిష్కారం చేశాము. హెల్త్ కార్డు ఉన్న వాళ్ళకి మా శరత్ కంటి హాస్పిటల్లో ఆపరేషన్ అనేది ఫ్రీగా ఉందండి. అది కూడా అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నామండి. మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి వచ్చే పేషెంట్స్ని మేము హన్మకొండకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆపరేషన్ చేయించి మరి తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తామండి. ఇది మా సర్వీస్ అండి. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు అశోక్ స్టాలిన్. కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. జనవరి 23 నుండి మార్చి 23 వరకు దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. నూతన విద్యా విధానం వల్ల ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడి కార్పొరేట్ వ్యవస్థ బలపడుతుందని, తద్వారా పేద మధ్యతరగతి వర్గాలు చదువుకోలేని దుస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావేత్తలు, మేధావులు మేల్కొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు సిద్ధం కావాలని కోరారు. కేంద్ర బీజేపీ సర్కార్ తీసుకొచ్చినటువంటి జాతీయ నూతన విద్యా విధానం 2020 లోపాల పుట్ట. దానిలో నిగూఢమైనటువంటి అంశాలు ఏంటంటే విద్యా కేంద్రీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయాలని చెప్పని కుట్రలో భాగంగా ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం జరిగినది. దీని ద్వారా విద్యా కేంద్రీకరణ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క ఆజామాయిషి కూడా, అదేవిధంగా రాష్ట్రాల యొక్క విద్యా ఆధీనంలో నుండి కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి పోయి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రులు కానీ రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతినటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యా కాషాయీకరణ చేయాలని చెప్పని సంస్కృతి, అదేవిధంగా
విద్యకు సంబంధించినటువంటి ఏవైతే కాషాయకరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు విద్యారంగంలోకి చొప్పాలని చెప్పని చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యా కార్పొరేటీకరణ, విద్యను మొత్తము ప్రైవేటీపరమైనటువంటి విషయం మనందరూ తెలిసిందే. దానిలో భాగంగా మరింత కార్పొరేటీకరణ చేస్తూ అక్షరాలపై లక్షల కోట్ల వ్యాపారం చేయాలని చెప్పని విద్యా కార్పొరేటీల కుట్రలో భాగంగా ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం రావడం జరిగింది. దీని ద్వారా పేద మధ్యతరగతి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ, అదేవిధంగా అగ్రవర్ణాల పేదలు కూడా చాలామంది కూడా ఈరోజు డబ్బుంటేనే ఆ యొక్క విద్యను కొనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి నూతన జాతీయ విద్యా విధానాన్ని ఏఐఎస్ఎఫ్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఉచిత విద్యుత్ ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 4 పథకాలు అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలు ఎంతో ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, స్థానిక కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, ఏఈ వెంకటరమణారెడ్డి, నాయకులు గోపు మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు తమ్మనవేణి రమేష్, కాల్వ మల్లేష్, పురంశెట్టి అనోహర్, మాజీ సర్పంచ్ చింతం కిష్టయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే అభయహస్తం పథకం కింద 6 గ్యారంటీలను ప్రకటించినామో ఆల్రెడీ 2 పథకాలు నడుస్తూ ఉన్నాయి. సక్సెస్ఫుల్గా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షలంటే నేను నా నియోజకవర్గంలో కన్నాపూర్ గ్రామంలో ఒక పేషెంట్కు క్యాన్సర్ వస్తే 10 లక్షల రూపాయల వరకు ఎల్ఓసి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని మంచం అటకెక్కిచ్చింది. మరి ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా 10 లక్షల రూపాయల ఆ పథకాన్ని ప్రారంభించాం. ఉచిత బస్సు ప్రయాణం పెట్టినాం. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది. ఇది చాలా ప్రజలను మోసం చేసినట్టు అయిద్దని అలవిగాని వాగ్దానాలు ఇచ్చినారని టీఆర్ఎస్ ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్పడం, అది చేతనవుతుందా అని పుంకాలుగా చెప్పడం, మాట్లాడడం, రాయడం ఇదే కథ ఉండే. మరి ఆ రోజు 2 పథకాలను ప్రారంభించినాం. 27 ఫిబ్రవరి నాడు ఉచిత బిల్లు మీద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు మీద ప్రారంభించినారు. 500 రూపాయలకే సిలిండర్ కూడా ప్రకటించినాము. ఆ పథకాల్లో ఈ 2 కూడా చేర్చడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ 42% పెంపు, ఫెడరేషన్కు 10 లక్షల రాయితీ రుణాలు, బడ్జెట్లో బీసీలకు నిధుల పెంపు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ సమితి ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేందర్, సలహాదారుడు తోబిటి సదానందం తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశం తాలూకా సమాచారాన్ని మరి ఈ పార్లమెంటు నియోజకవర్గాల్లో సంస్థాగతంగా అందరి దృష్టికి కూడా తీసుకెళ్లాలన్న ఆలోచనతో మేము సమావేశం అయ్యాం. ఈ మెయిన్ ఏంటంటే రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల రీత్యా మేము కాంగ్రెస్ పార్టీకి ఒక మద్దతు ఇవ్వాలి అని రాష్ట్ర కమిటీలోనే మేము నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే కారణం కూడా ఏంటంటే వాళ్ళు మొన్న 23% ఉన్నటువంటి ప్రస్తుత స్థానిక సంస్థలని 42% వరకు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్లో భాగంగా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫెడరేషన్లకి సంబంధించి కనీసం సొసైటీకి 10 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి కూడా వారు అందులో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో మన బడ్జెట్ సమావేశాల్లో 8,000 కోట్ల రూపాయలు, గతంలో 6,000 లోపు ఉంటే దాన్ని 8,000 కోట్ల రూపాయలకి ఓట్ ఆన్ అకౌంట్ అయినప్పటికీ, బడ్జెట్ అయినప్పటికీ కూడా దాన్ని కాస్త అణగారిన వర్గాలకి కొంత వాళ్ళందరికీ సర్దుబాటు చేయాలి ఫెడరేషన్ రీచ్ అని చెప్పేసి వారు ఒక మాట సూచన చేశారు. నగరంలోని ఎంఐఎం కార్యాలయంలో ఆ పార్టీ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు నగర అధ్యక్షులు గులాం అహ్మద్ హుసేన్. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీల కృషి ఫలితంగానే నేడు దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీ విస్తరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, ఎంఐఎం నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, జాయింట్ సెక్రటరీలు కమరుద్దీన్, అతీనా, కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్, నాయకులు అలీబాబా, అజర్, ఫసియుద్దీన్ ఖాలిద్,
సాజిద్, షకీలుద్దీన్, సలీం, ఎజాజ్ కురేషి, హాజీ బాబా, షకీర్ నహ్దీ, ఆయుబ్ బాజామాల్ పాల్గొన్నారు. हम करीमनगर टाउन दारुसलाम ऑफिस पर यहाँ पर स्वागत हासिल कर यहाँ से हम सब तमाम कारपोरेटर्स और कमेटी के ज़िम्मेदार लोग हैदराबाद कुछ ही देर में 11 बजे जो होने वाला प्रोग्राम है दारुसलाम हेडक्वार्टर हैदराबाद में हम सब पहुँचेंगे। मैं हमारे जमात के तमाम लोगों का शुक्रिया अदा कर रहा हूँ इस प्रोग्राम में जो शिरकत करें। अल्हम्दुलिल्लाह अल्लाह के फज़ल व करम से हिंदुस्तान की आज़ादी से लेकर अब तक अगर कोई जमात मज़लूमों की आवाज़ उठाने वाली अगर जमात है, दलित वालों के लिए आवाज़ उठाने वाली जमात है तो वो मजलिस इत्तेहादुल मुस्लिमीन है। कई जमातें 70 साल के अरसे में आकर चले गए। కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ గిరిజా గోశాలలో మహాశివరాత్రి మహోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు వేద పండితులు. గోశాల వ్యవస్థాపక చైర్మన్ పురాణం మహేశ్వర శర్మ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో ఈ నెల 8న మహాశివరాత్రి, 11న శ్రీ గిరిజా మృత్యుంజయ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శివకుమార్, ఆలయ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, కార్యదర్శి సంగం లక్ష్మణ్ కుమార్, కోశాధికారి గజవెల్లి బాలకిషన్ రావు, రామకృష్ణారావు, దారం శ్రీనివాస్ రెడ్డి, ధనలక్ష్మి, పోలుకిషన్ పాల్గొన్నారు. మన గిరిజా మృత్యుంజయ దేవాలయం ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్ మండలంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా చేయాలి అనేటువంటి యొక్క భగవత్ ప్రేరణతో మా కమిటీ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు. ఈ మార్చి 8వ తారీఖు నాడు అత్యంత వైభవంగా శివరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 5:30 గంటలకు నిత్యపూజా కార్యక్రమం, 6 గంటల నుండి భక్తులందరి చేత అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి. సరిగ్గా సాయంత్రం 4 గంటల వరకు భక్తులతో అభిషేక కార్యక్రమాలు చేయించబడతాయి. మేడిగడ్డ బ్యారేజీలోని 85 పిల్లర్లలో ఒక్క పిల్లర్లో మాత్రమే సమస్య తలెత్తిందని, చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. కుంగిన పిల్లర్లను బ్రహ్మాండంగా పునరుద్ధరించి తిరిగి వినియోగించుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారని చెప్పారు. హైదరాబాద్ నుండి బస్సులో మేడిగడ్డకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలకు దారి పొడవునా స్వాగతం పలికారు ఆ పార్టీ శ్రేణులు. చెలో మేడిగడ్డ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులు, వాహనాల్లో బయలుదేరిన నేతలకు దారి పొడవునా స్వాగతం పలికాయి బీఆర్ఎస్ శ్రేణులు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మధ్యాహ్న భోజనం చేసి అక్కడి నుండి నేతలు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్నారు. బ్యారేజ్ కిందకు దిగి 20వ పిల్లర్ వద్ద పరిశీలించారు. అక్కడ కేటీఆర్ 4 నిమిషాలున్నారు. అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకుని దిగువ ప్రాంతాన్ని కొద్దిసేపు పరిశీలించిన అనంతరం సభాస్థలికి చేరుకున్నారు. మేడిగడ్డ వద్ద కొద్దిసేపు మీడియాతోనూ అన్నారం సభలోనూ కేటీఆర్ మాట్లాడారు. చెలో మేడిగడ్డ మొదటి సందర్శన అని త్వరలో మిగిలిన ప్రాజెక్టులను సందర్శించి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్. ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన వీధి వ్యాపారుల దుకాణాలకు డిమాండ్ పెరుగుతోంది. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ రోడ్లోని 25 సివిల్ ఆసుపత్రి వెనుక నిర్మించిన 126 షట్టర్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు సిబ్బంది. గుర్తింపు కార్డు ఉన్నవారు 1000 రూపాయల డీడీతో దరఖాస్తు చేస్తున్నారు. రేపటి వరకు గడువు ఉండడంతో మరింత మంది దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతిలో ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మన స్ట్రీట్ వెండర్ కార్డ్స్కు ఏవైతే అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళు స్ట్రీట్ వెండర్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం జరుగుతున్నది. ఇప్పటి వరకు 1000 అప్లికేషన్స్ వచ్చినాయి దాదాపుగా. మన సివిల్ హాస్పిటల్ దగ్గర 126 షట్టర్స్ అండ్ శాతవాన దగ్గర 26 షట్టర్స్ ఉన్నాయి. వీటికి రేపటికి 3 తారీఖు రేపు మార్చి 3 తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. సో తర్వాత పై అధికారులు ఎలా నిర్ణయిస్తే ఒక్కొక్క అప్లికేషన్కి డీడీ అనేది 1000 రూపాయలు 1000 రూపీస్ కమిషన్ పేరు మీద డీడీ తీసి అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయడం జరుగుతుంది. మాలాంటి వ్యక్తుల కోసం స్ట్రీట్ వెండర్స్ కోసం ఉపయోగించాలని కోరడం జరిగింది. ఇదివరకు న్యూస్ తద్వారా ఇవి టెండర్ వరకు వచ్చినాయి. ఈ నిజమైన లబ్ధిదారులకు ఇది కేటాయించి డ్రా పద్ధతిలో సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ పరిధిని కోరుకుంటున్నాము. షట్టర్ కావాలి, నాకు కాళ్ళు నొప్పి ఉన్నది నడుస్తుందని అందుకొరకే పండ్లు అమ్ముతున్నాం. అక్కడ రోడ్డు మీద పెడితే తీసేసారు, ఆడికెళ్ళి తిరిగి అమ్ముతున్నారు. మార్కెట్లో ఆడుకుంటే అమ్ముతున్నా, రోడ్డు మీద ఉండలేదు కాబట్టి మా షట్టర్ కావాలని పెట్టినా. వేసవిలో ఎస్ఎస్డి ఎస్ఈడి టికెట్ల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక పర్వదినాల్లో మినహా మిగిలిన అన్ని సమయాల్లో విరివిగా లడ్డూలు అందిస్తున్నామని అన్నారు. పెంచిన లడ్డూల రేట్లు తగ్గించడం వీలు కాదని స్పష్టం చేశారు. అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో మాత్రమే భక్తులు బుక్ చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరిలో 19 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని 111.71 కోట్ల ఆదాయం హుండీ ద్వారా వచ్చిందని చెప్పారు. తర్వాత ఈ శ్రీవారి సేవకు సంబంధించి 2-3 సలహాలు ఇచ్చారు. ఒకటేమో దర్శనానికి సుపథం ద్వారా పంపించండి, పంపిస్తలేరని అడిగారు. రెండవదేమో ఆన్లైన్లో మాకు బుక్ కావడం లేదండి, మీరు కొంచెం దీన్ని ఎలా బుకింగ్ చేసుకోవాలి, లేకపోతే ఆఫ్లైన్లో అలౌ చేయమని ఒక రిక్వెస్ట్ చేశారు. మూడోదేమో 60 సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా అలౌ చేయమని చెప్పారు. వాళ్ళకు సమాధానం చెప్పడం జరిగింది. శ్రీవారి సేవ అనేది 1 వీక్ కంటే తక్కువ ఉండటానికి ఇంతకుముందు ఉండేది, కానీ తక్కువ పెట్టడం వల్ల వాళ్ళు కేవలం దర్శనానికి వచ్చి సేవ చేయడం లేదు. అటువంటి కారణంగా వీళ్ళకు 1 వీక్ మినిమం పెట్టడం వల్ల వచ్చి సేవ బాగా చేస్తూ ఉన్నారు. తర్వాత 60 సంవత్సరాలకు లోబడి ఉన్న వాళ్ళైతేనే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, సేవ బాగా చేయగలరు అనే ఉద్దేశంతో 60 సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం లేదు. తర్వాత సుభద నుంచి కాకుండా డైరెక్ట్గా 300 రూపీస్ టికెట్ ఎంట్రీ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొర్తి అరవింద్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ గత 9 ఏళ్లలో ఎప్పుడూ డిఎస్సి నోటిఫికేషన్ వేయలేదన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెగా డిఎస్సి ద్వారా 11,062 ఉపాధ్యాయ పోస్టులు విడుదల చేయడం నిరుద్యోగులకు ఒక వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి కార్యాలయ ఇన్ఛార్జి గోపు మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు రమేష్, కొమ్మా శ్రీనివాస్, అనోహర్, గవ్వ రాజేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.